పరచిన యుగములు మారిన తరములు దాటిన మనుషులు వీడిన మమతలు పరచిన ఆత్ములందరూ నన్ను నిందించిన అన్యులందరూ నన్ను ద్వేషించిన ఆత్ములందరూ నన్ను నిందించిన అన్యులందరూ నన్ను ద్వేషించిన ఈ కృప ఈ కృప ఈ కృప నిలుచును ఈ కృప ఈ కృప ఈ కృప నిలుచును అనకసే హల్లెలూయా 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 యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం నిలుచును నిలుచును. చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు కూడా ఒక్కసారి చదువుతాను. 19, 20, 21 3వ అధ్యాయం చదువుతున్నాను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులందరికీ అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచూ ఉండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయను. సమూయేలుకున్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? చిన్నప్పటి నుంచి తను ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు, పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటటువంటి వాడు. సమూయేలు ఎందుకు అంత ప్రాధాన్యత పొందుకున్నాడంటే, ప్రముఖమైన వ్యక్తిగా వర్ధిల్లాడు అంటే, స్థిరపడ్డాడు అంటే బైబిల్ సెలవిస్తుంది సమూయేలునకు యెహోవా తోడై ఉండెను. కాబట్టే సమూయేలు జీవితము అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రముఖమైన వ్యక్తిగా తాను చరిత్రలో నిలిచిపోయాడు. దానికి కారణం ఏమిటంటే దేవుడు సమూయేలుకు తోడై ఉండెను. మూడవదిగా ప్రత్యక్షత. 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండిన ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ రోజుల్లో దేవుని వాక్యము ప్రత్యక్షము కావడం బహు అరుదు. దేవుడు ఎవరితోనూ మాట్లాడటం లేదు. కారణం ఏమిటంటే వినేటటువంటి స్థితిలో మనుషులు లేరు కాబట్టి. అటువంటి దుఃఖకరమైన అటువంటి దుస్థితితో కూడిన దుర్మార్గ ప్రవర్తనను బట్టి దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. ఏలి అనేటటువంటి యాజకుడు ఉన్నాడు, కానీ ఏలి యొక్క ఆత్మీయత కూడా అంతంత మాత్రమే. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవడం ఆ రోజుల్లో బహు అరుదు. కానీ సమూయేలు దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు కాబట్టి, సమూయేలు దేవుని తోడు కలిగి ఉన్నాడు కాబట్టి బైబిల్ సెలవిస్తుంది సమూయేలుతో దేవుడు మాట్లాడేవాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టే బైబిల్ సెలవిస్తుంది షిలోహులో, నేను చదువుతున్నది 3వ అధ్యాయము
21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచు ఉండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు ఉండెను. దేవుడు ప్రత్యక్షమవుతాడా? దేవుడు తన ప్రత్యక్షతను తెలియచేస్తాడా? దేవుడు మాట్లాడుతాడా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే జవాబు yes. ఎలా? దేవుని వాక్యము ద్వారా. ఆనాడు సమూయేలునకు దేవుడు ప్రత్యక్షమైనది తన వాక్యము ద్వారా ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది. అక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టినటువంటి జీవితాల్లో సకల ఆశీర్వాదాలు ఉంటాయి. అవన్నీ కూడా సమూయేలు జీవితంలో మనం చూసాం. అతను ఒక ప్రత్యేకమైన వాడు, ప్రాముఖ్యమైన వాడు, ప్రత్యక్షత కలవాడు.